రైట్. మీరు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ అనేది ఎలా నడుస్తుంది అంటే, సరే కొంతమంది మంచిగా చదివే వాళ్ళున్నారు. కొంతమంది తల్లిదండ్రుల సంరక్షణలో చదివే వాళ్ళున్నారు. ఇప్పుడు రకరకాల హాస్టల్స్ వచ్చాయి. ఎడ్యుకేషన్ పక్కన పెట్టేస్తే. చదివే అన్నింటికి మూలం కాదు. చదివే జీవితం కాదు కాబట్టి. జీవితాలు మాత్రం పెళ్లి అనే విషయంకొచ్చేసరికి 2 కుటుంబాలు సఫర్ అవుతాయి. లేదు 2 కుటుంబాలు అద్భుతంగా ఉంటాయి. ఈ ఇద్దరి జీవితం అనేది చాలా కీలకం. ఈ ఇద్దరి ద్వారా సంస్కృతి, సాంప్రదాయాలు మీరు చెప్పినట్టుగా సమాజానికి కూడా ఎంతో మేలు జరిగే పరిస్థితి. ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుత సమాజంలో పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్ళయ్యి అసలు వాళ్ళు లైఫ్‌లో కలిసుంటారా? లేదా? ఇప్పుడు సెలబ్రిటీలవి గూడా చూసేసరికి ఏమైపోయింది అంటే అందరికి కామన్ అయిపోయింది. ఏముంది డైవర్సే గదా! మళ్ళా ఇంకొకళ్ళతో అసలు వీళ్ళతోనే అడ్జస్ట్ కాని వాళ్ళు ఇంకొకళ్ళతో ఎలా అడ్జస్ట్ అవుతారనే క్వెషన్ ఎందుకు యువతరంలో రావట్లేదు? అడ్జస్ట్‌మెంట్ అనే దాన్ని ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అనే క్వెషన్ చేసుకుంటున్నారు గానీ, నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వకూడదు అని ఎందుకు ఆలోచించలేకపోతుంది యువత? ఏం చెప్తారు డాక్టర్ గారు? అయితే ఒక్కటి మ్యారేజ్ అనేది అంటే మన సంస్కృతి ప్రకారం చాలా పవిత్రమైంది. యాహ్! అది ఒక యజ్ఞం. ఎగ్జామ్. దేనికోసం అంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. మోక్షం. మోక్షం ప్రాసెస్‌లో మ్యారేజ్ అనేది కూడా ఒకటి. యాహ్! మ్యారేజ్ ఎందుకు చేసుకుంటాం అంటే మోక్షం కోసం. హ్మ్. అంటే ఇది చాలా చిన్న విషయం కాదు. అవును. ఇది చాలా ఇప్పుడు అన్నమయ్య మీరు పాటలు గాన విన్నారంటే ఇప్పుడు స్వామివారి శృంగారాన్ని కూడా అన్నమయ్య పాటలు ఖచ్చితంగా. రచించారు. అంటే భక్తితో చూస్తే రక్తి అనేది కూడా చాలా అద్భుతంగా అది జ్ఞానాన్ని ఇస్తుంది. సో మ్యారేజ్ అనేది కూడా మనిషి మోక్షానికి ఆనందానికి సంబంధించిన విషయం. అంటే మన సాంప్రదాయం ప్రకారం. అయితే మనోళ్ళు ఏం చెప్తారంటే ఒక కరెక్ట్ ఏజ్‌లో పెళ్లి చేసుకుంటే పర్సెప్షన్ ఏముండాలంటే బలంగా ఉండాలా, ఇద్దరు పార్ట్నర్స్ అన్ని రకాలుగా ప్లస్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. హ్మ్. ఒక చిన్న అర్థమయ్యేటట్లు చెప్తాను. మ్యారేజ్‌లో నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆనందంగా ఉంటానని ఈమె అనుకుంటది. ఆమె వల్ల నేను ఆనందంగా ఉండాలని ఆయన అనుకుంటాడు. ఇద్దరు ఇక్కడ ఆశిస్తున్నారు. అయితే ఒకరినొకరు ఇక్కడ ఇంకొక క్లారిటీ కూడా మనకు రావాల్సిన అవసరం ఉంది డాక్టర్ గారు. ఆనందం అంటే ఈరోజు లక్షల్లో ప్యాకేజీలు, విలాసవంతమైన కార్లు, పెద్ద పెద్ద బంగ్లాలు ఇది చూస్తున్నారు. ఇటు అమ్మాయి సుఖం అది. తల్లిదండ్రుల్లో అవ్వచ్చు, సుఖం అమ్మాయి అది. తల్లిదండ్రుల్లో అవ్వచ్చు. అంటే ఆ బాండింగ్ అనేది మిస్ అయిపోయింది. అమ్మాయి తల్లిదండ్రుల్లో అవ్వచ్చు, అబ్బాయి తల్లిదండ్రుల్లో అవ్వచ్చు. కానీ అసలు ఆ వ్యక్తి ఒక కష్టం వస్తే మనని దాటించగలడా? అసలు ఒక కష్టాన్ని తట్టుకోగలడా? కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? వాళ్ళ కుటుంబం నేపథ్యం ఎలా ఉంది? ఆ అబ్బాయి పెరిగిన పెంపకం ఎలా ఉంది? లేదు ఆ పాప పెరిగిన పెంపకం ఎలా ఉంది? ఆ పాప రేపు ఇంట్లోకొస్తే మింగిల్ అవ్వగలదా? మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళగలదా? ఆలోచించే కుటుంబాలు కూడా తగ్గిన పరిస్థితి ఉంది అంటే ఏం చెప్తారు? అవును. ఇది సమాజంలో మంచి మార్పు కాదు. ఇప్పుడు బేసికల్‌గా అంటే చిన్నగా ఇప్పుడు ఎవరైనా పెళ్లి చూపులు అంటే మనం ఎవరిని నిందించడం కాదు డాక్టర్ గారు. అసలు ఉన్న ప్రస్తుత పరిస్థితులు అదే ఇలా ఉన్నాయి. పర్సెప్షన్ ప్రాబ్లం. అంటే మనం ఆలోచిస్తున్న విధానమే తప్పు. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళారనుకోండి, Yeah. ఫస్ట్ మీరు మీ ఫ్రెండ్స్ వెళ్ళారనుకోండి, ఏం అడుగుతారు? అమ్మాయి బాగుందా అని అడుగుతారు. అవును. అమ్మాయి మంచిదా అని అడుగుతారా? అమ్మాయి బాగుందా అని అడుగుతారు. అడుగుతారు. అది తప్పు కదా. Yeah. అందంగా ఉంటే అందంగా ఉంటే సుఖంగా ఉంటామా? అందంగా ఉంటే ఆనందంగా ఉంటామా? కుటుంబ వ్యవస్థ బాగుంటుందా? అందంగా ఉన్న వాళ్ళ పిల్లలందరూ బాగుంటారా? Yeah. అట్లనే కదా. అది అంటే మనం చూస్తున్న కోణమే తప్పు. ఇప్పుడు అబ్బాయి గురించి ఏం అడుగుతారు? ఏం ఎంత జాబ్ చేస్తాడు? సంపాదిస్తున్నాడు? ఎంత సంపాదిస్తాడు అని Yeah. అడుగుతారు. అంటే ఇది చాలా తప్పు. అసలు ఇద్దరు మనుషులు కలిసేది సుఖం కోసం కాదు, Yeah. ఆనందం కోసం. ఆనందం. కలిసి బతకాలి అంటే అసలు మన శాస్త్రం ప్రకారం కానీ సైన్స్ ప్రకారం కానీ ఏ ఇద్దరు మనుషులు సేమ్ కాదు. Yeah. ఇప్పుడు మన రైట్ సైడ్ బాడీ లెఫ్ట్ సైడ్ బాడీ సేమ్ కాదు. ఉండదు. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మీరు మెజర్ చేయండి, కొన్ని మిల్లీమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా. ప్రతి ఆర్గన్ అవును. మన రైట్ లెఫ్ట్ సేమ్ కాదు. సో ఇద్దరు మనుషులు సేమ్ కాదు. కలిసి బతకడం అనేది చాలా గొప్ప విషయము. ఎలా కలిసి బతకాలనేది మన పెద్దలు మనకు చెప్పారు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఆ కాన్ఫ్లిక్ట్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఒకరి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కూర్చొని చర్చించుకోవాలి. అభిప్రాయ భేదాలు వ్యతిరేకత కాదు. ఇప్పుడు మీ అభిప్రాయాన్ని నేను ఏకీభవించకపోతే మీకు శత్రువుని అయిపోతున్నా ఈ రోజు. అదే సో భార్య చెప్పింది నో చెప్పండి అనుకోండి, భర్త శత్రువు అయిపోతున్నాడు. అవును. భర్త చెప్పింది నో అంటే భార్యకి. అంతే. సో బయట వేరే ఎవరు సోషల్ మీడియాలో పరిచయం అయినాడు వాడు దేనికి నో చెప్పడు. అవును. ఎందుకంటే వాడు ఎక్స్‌ప్లాయిట్ చేయాలనుకుంటున్నాడు. Yeah. సో వాడు ఒక మోహంలో ఉంచుతాడు, అన్ని పాజిటివ్స్ చెప్తాడు. ఇప్పుడు భర్తనే వైఫ్ని రెస్ట్రిక్ట్ చేస్తాడు. బయట పరిచయం అయినాడు ఫిజికల్ గా ఎక్స్‌ప్లాయిట్ చేయాలనుకున్నాడు, రెస్ట్రిక్ట్ చేస్తాడా? చేయడు. సో వీళ్ళు ఏమనుకుంటారు? వాడిది ఒరిజినల్ ప్రేమ అనుకుంటారు. అవును. సో వాడు ఒక ట్రాప్ చేస్తాడు. సో ఈ హస్బెండ్ అనేవాడు మనకు అడ్డంగా ఉన్నాడు కాబట్టి వాడిని కంప్లీట్ గా మనం ఎలిమినేట్ చేయగలుగుతాం ఈ ప్రపంచం నుంచి అని వాళ్ళకి లీగల్ ఇంప్లికేషన్స్ కూడా తెలుస్తలేవు. అంటే ఏదైనా తప్పు చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈజీగా దొరికిపోతాము. తర్వాత వాడితో సుఖంగా ఉండడం కాదు, ఇద్దరు కలిసి జైల్లో ఉంటాము. అప్పుడు ఏం సుఖం ఉండదు, జీవితం నరకమయం అవుతుంది అనే బేసిక్ కనీస అవగాహన కూడా లేదు.